వెనకాలే పరిగెత్తాను. మిస్ అయింది. అయినా ఫాలో అయ్యాను. నేనంత దూరంలో ఉండగానే ఆటో ఎక్కేసింది. కారులో చేజ్ చేశాను. మొత్తానికి పట్టుకున్నాను. కానీ తను ఆరాధన కాదు. నేను పొరపాటు పడ్డాను. నేను తిరిగొచ్చేసరికి నువ్వు కనపడలేదు. వెతుక్కుంటూ టెన్షన్గా ఇంటికొచ్చాను. సో ఆరాధన కనిపిస్తే నన్ను మర్చిపోతావన్నమాట, నన్ను వదిలేస్తావన్నమాట. నోనో, జరిగింది అదే కదా బావా. ఆరాధన అక్క బ్రతికొచ్చినా సరే నేను నీతోనే ఉంటానని నాకు మాటిచ్చావు. కానీ ఏం లాభం? నిజంగా అదే సిచ్యువేషన్ వస్తే మాట నిలబెట్టుకునేలా లేవుగా. హైపోటికల్ సిచ్యువేషన్లు ఎందుకు దీపా? చచ్చిపోయిన ఆరాధన ఎందుకు తిరిగి వస్తుంది? ఏ ఈ మాట ఆరాధనని చేస్తూ నువ్వు కారులో వెళ్ళేటప్పుడు గుర్తుకు రాలేదా బావా? పిచ్చి వాళ్ళ ఇలా వెంట పడుతున్నానేంటి, ఆరాధన ఎందుకు బతికొస్తుంది అని అనిపించలేదా? కమాన్ బావా, ఆన్సర్ మీ. ఏమో దీపా, ఆ ట్రాన్స్లో అలా వెళ్ళిపోయాను. ఆరాధన బ్రతికొస్తే బాగుండు అని మనసులో ఉందా? బీ ఫ్రాంక్. దీపా, ఇంకా టాపిక్ వదిలేద్దాం. లేదు బావా, నాకు క్లియర్గా ఒకటి అర్థమైంది. నేను నీ మనసులో లేను. లేదు దీపా, ఉన్నాం. డోంట్ ప్రిటెండ్. నాటకాలు ఆడుకు బావా. ఆరాధన అక్క లాంటి ఎవరూ కనిపిస్తేనే నన్ను వదిలి పారిపోయావు. నిజంగా ఆరాధన అక్కే అయితే నన్ను పట్టించుకో, అంతే కదా బావా? లేదు దీపా, ఎందుకు అలా జరిగిందో, నేనెందుకు అలా చేశానో నాకే అర్థం కావడం లేదు. ప్రామిస్ దీపా, నా జీవితంలో నేను వదిలే ప్రసక్తే లేదు. నిజంగా ఆరాధనే కనిపిస్తే చెప్పు బావా. ఆరాధన అక్క కనిపిస్తే దీపా, దీపా, వదులు బావా. ప్లీజ్ ప్లీజ్ దీపా, నా మాట విను. వదులు, వదులు బావా. వదులు దీపా. నీతోనే నా జీవితం. ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో తెలియని నా జీవితంలోకి రాహుల్ వస్తుంది. హంసగీతం ఈ నెల 29 నుండి ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలు. ఆరాధన కనిపించినా నేను పట్టించుకోను. నా జీవితంలో నీ స్థానం నీదే, ఎప్పటికీ నీదే దీపా. నన్ను అనుమానించొద్దు. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్. బావా, ఆరాధన విన్నావుగా? నా బావ ఏం చెప్పాడో విన్నావుగా? దట్ ఈస్ దీప, దట్ ఈస్ దీప. ఆరాధన, ఆరాధన కనిపించినా
నేను పట్టించుకోను. రేయ్, ఏం బతుకురానిది? ఇష్టపడ్డ అమ్మాయి నీ ఎదురుగా నుంచొని నీ హార్ట్ని టచ్ చేసింది. విషయం ఏంటని అడిగిందిరా. నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పకుండా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయావేంటి? ఇక నిన్నెవ్వడూ బాగు చేయలేడురా. అసలు నీకేమైందిరా? నాకేమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? చనిపోయిన ఆరాధన కనిపించిందంటూ నేను భ్రమపడ్డమేంటి? చేసి చేయడమేంటి? ఫూల్ అవ్వడమేంటి? అస్సలు అర్థం కావట్లేదు. చా, నా మీద నాకే అసహ్యంగా ఉంది. మామూలు అసహ్యం కాదు, పరమ అసహ్యం. వెనకటికో పెద్దాయనన్నాడు, చాతగాని వాళ్ళు పైకి చెప్పలేని వాళ్ళు ప్రేమించకూడదంట. నాలాంటి దద్దమ్మల్ని చూసి ఆ మాట అనుంటాడు. ఛా, చేసిన తప్పు పైగా సిగ్గు లేకుండా దీప ముందు చేసిన వెధవ పని చెప్పుకున్నాను. ఎవరైనా అలా చేస్తారా? బుర్రున్నోడు బుద్ధున్నోడు ఎవ్వడూ అలా చేయడు, అస్సలు చేయడు. నా చేతికందిన గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకున్నాను. సంథింగ్ ప్రాబ్లం విత్ మీ. ఎస్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. ఎవరు చెప్పక్కర్లేదు, నాకే తెలిసిపోతుంది. లేకపోతే ఆరాధన కోసం నా కోసం త్యాగాలు చేస్తున్న దీపని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి ఎందుకిలా హర్ట్ చేస్తున్నాను? ఎగ్జాక్ట్లీ. నా మనసులో మాట తనకు చెప్పేశాక నా ప్రపోజల్ తనకిష్టం లేకపోతే తను హర్ట్ అవుతుందేమోనని భయం. ఆ భయమే నా నోరు నొక్కేస్తోంది. ఆ భయమే నన్ను పవిత్ర ముందు మాట్లాడకుండా చేస్తుంది. ప్రాబ్లం తెలిసింది సరే, కానీ సొల్యూషన్ ఏంటి? నా మెంటల్ కండిషన్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందా? నేను ఆరాధన జ్ఞాపకాల నుండి భ్రమ నుండి బయటపడలేనా? ఇలా స్ట్రగుల్ అవ్వాల్సిందేనా? నా పరిస్థితి ఏంటి? ఎస్, నా పరిస్థితి ఏంటి? నా ప్రేమని నాకు నేనుగా పవిత్రకు చెప్పలేను, అలా అని పవిత్రను వదులుకోలేను. ఇప్పుడు పవిత్ర నా పేషెంట్ మాత్రమే కాదు, నా ప్రాణం కూడా. నా ప్రాణం లాంటి ఆరాధన జ్ఞాపకాల నుండి బయటపడకపోతే నేను దీపకు అన్యాయం చేసినట్లేగా. మనసులో ఒకరిని పెట్టుకుని పైకి ఇంకొకరితో కాపురం చేయలేను. అదే జరిగితే ఏదో ఒక రోజు నాకు దీపకి మధ్య గొడవలు వస్తాయి. నా పిచ్చితో దీప జీవితాన్ని నాశనం చేసిన వాడినవుతాను. దానికంటే పెళ్లి జరగకుండా ఆపడమే మంచిది. నా ప్రేమ పెళ్లిగా మారాలంటే నా ప్రయత్నం సరిపోదు. ఖచ్చితంగా నేను ఈ విషయంలో విశాల్ బ్రో హెల్ప్ తీసుకోవాల్సిందే. ఎస్, నేను ఈ సమస్య నుండి బయటపడడానికి కార్తీక్ హెల్ప్ తీసుకోవాల్సిందే. నా ప్రాబ్లం విశాల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడమే కాదు, బేసికల్గా సైకియాట్రిస్ట్ కాబట్టి నా కేసు కరెక్ట్గా అనలైజ్ చేసి గైడ్ చేస్తాడు. ఏమాత్రం డిలే చేయకుండా వెంటనే విశాల్కి కాల్ చేస్తాను. ఒక్కో గంట గడుస్తుంటే ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కార్తీక్ కాల్ చేస్తాను. అరే, తనే కాల్ చేస్తున్నాడు. 100 years బ్రో, నీకే కాల్ చేద్దామని ఫోన్ తీసుకున్నాను. నీ నుండే కాల్ వచ్చింది. నేను కోరుకుంది జరిగితే 100 years ఏంటి, 1000 years అయినా హ్యాపీగా బతుకుతాను. కోరుకుంది జరగాలని నువ్వు ఎంత ఆరాటంగా ఉన్నావో, ఏం జరుగుతుందో తెలియక నేను టెన్షన్లో ఉన్నాను. ముందు నా విషయం చెప్పనా? ఇలా ఫోన్లో కాదు బ్రో, కలుసుకుందాం. అర్జెంటుగా వచ్చాయి. క్షణంలో నీ ముందుంటా. ఓకే. బ్రో, నాకు మందలవట్లేదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా లవ్ ఎక్స్పీరియన్స్ ఉందా?
లేదు. హ్మ్. అలా అని ఇప్పుడు లవ్ చేయడం మానేస్తావా? లేదే. లవ్కి లేని రెస్ట్రిక్షన్స్ మనకెందుకు బ్రో? బై ద వే, మందు తాగడం నాకు ఇదే ఫస్ట్ టైం. మరెందుకు ఇలా? మనసు కుదురుగా ఉండాలంటే తప్పడం లేదు. పైగా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. కాదనుకో, కంపెనీ ఇవ్వు. నా ఇష్టాల కంటే నాకు మన ఫ్రెండ్షిప్పే ఇంపార్టెంట్. నువ్వు ఎలా చెప్తే అలా. చియర్స్. చియర్స్. సాలిగూడులో ఈగలా నేను ట్రిక్కీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయాను బ్రో. నువ్వే బయటపడాలి. సరిగ్గా నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది బ్రో. ఆరాధన మరణంతో ముగిసిపోయిందనుకున్నా. నా ప్రాణానికి దీప మళ్ళీ ప్రాణం పోసింది. సో ఇప్పుడు నా మీద టోటల్ రైట్స్ దీపవి. నా లైఫే దీపది. కానీ ప్రాబ్లం ఏంటంటే, నీ ప్రాబ్లం చనిపోయిన ఆరాధన, అంతేనా బ్రో? నీది చాలా సిల్లీ ప్రాబ్లం. వాట్? సిల్లీ ప్రాబ్లమా? అంటే నా ఉద్దేశం సింపుల్ ప్రాబ్లం. నాకు అలా అనిపించటం లేదే. నా ప్రాబ్లం నాకు ఒక భూతద్దంలా కనిపిస్తుంది. సాల్వ్ చేయడానికి ఈ భూత వైద్యుడు ఉన్నాడు బ్రో. నో వరీ, దిగులు పెట్టుకోకు. ముందు నా ప్రాబ్లం చెప్పేస్తే నా మైండ్ క్లియర్ అయిపోతుంది. ఫ్రెష్గా ఓపెన్ మైండ్తో నీ గురించి ఆలోచిస్తాను. ఓకేనా? ప్లీజ్ బ్రో, అర్థం చేసుకో బ్రో. సరే కానీ మందు మాత్రం లిమిట్లో తాగు. మందు ఎక్కువై బ్రెయిన్ అదుపు తప్పితే సిట్టింగ్ వేస్ట్ అవుతుంది. సరే, డన్. చెప్పు. నా లవ్ ఇంతకు ముందు నీకు ఒకసారి చెప్పాను. అవునవును, చేపల పులుసు అమ్మాయితో. చేపల పులుసు అమ్మాయి అండి బ్రదర్, పవిత్రాను. ఓకే ఓకే, సారీ, క్యారీ ఆన్. అదే బ్రో, దేవుడు ప్రత్యక్షమే వరం కోరుకోరా పిచ్చోడా అంటే దేవుణ్ణి చూసిన ఆనందంలో మాటలు పడిపోయిన వాళ్ళ ఉంది నా పొజిషను. సరిగ్గా చెప్పు బ్రో. పవిత్ర నాకు పండంటి అవకాశం ఇచ్చిన ఐ లవ్ యూ అంటూ నా మనసులోని మాట చెప్పుకోలేని చేతగాని బ్రతుకైపోయింది బ్రో నాది. దిస్ ఇస్ టూ మచ్ కార్తిక్. నా వీక్నెస్ నాకు తెలుస్తోంది బ్రో. నా మనసులో పవిత్ర మీద లవ్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అయినా ఏం లాభం? ఆ విషయం పవిత్రకి చెప్పేసి తన దగ్గర నా రేటింగ్ పెంచుకోలేకపోతున్నాను. ఎందుకో తడబడిపోతున్నాను బ్రో. ఇప్పుడు ఏమంటావు? నువ్వే మీడియేటర్గా మారి నా తరపున పవిత్రతో మాట్లాడి మా పెళ్లి ఖాయం చేయాలి. ఇంత చిన్న ఇష్యూకా నువ్వింత హైరాణ పడుతున్నావు? మే హూనా? నీ పవిత్రతో ఎప్పుడు ఎక్కడ మాట్లాడమన్నా నేను రెడీ. చీటికలో తేల్చేస్తా. పోనీ ఇప్పుడే తేల్చామంటావా? నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు బ్రో. ఆగు బ్రో, నాకు నీ ఊపు నచ్చింది కానీ ప్రస్తుతం నీ పొజిషన్ అంత బాగాలేదు. సగం మత్తులో ఉన్నావు. ఏం మాట్లాడతావో ఏమో. ఓ పని చేద్దాం, రేపు మార్నింగ్ తన ఇంట్లో ఒంటరిగా ఉండేలా నేను సెట్ చేస్తాను. నువ్వు డైరెక్ట్గా ఇంటికొచ్చి మాట్లాడు. పవిత్రని నాతో పెళ్లి కోపించు. నేను రుణం తీర్చుకుంటాను బ్రో. అంతంత పెద్ద మాటలొద్దు గాని రేపు నేను మీ ఇంటికి రావడం పక్కా. పవిత్ర నీతో పెళ్లి కొప్పించడం పక్కా.
దగ్గరుండి మీ ఇద్దరి పెళ్లి చేయడం పక్కా, ఓకేనా? పవిత్ర నీతో పెళ్లి కొప్పించడం పక్కా. దగ్గరుండి మీ ఇద్దరి పెళ్లి చేయడం పక్కా, ఓకేనా? ఓకే బ్రో. హా, వెంటనే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఆ, డన్. కమ్ ఆన్, చియర్స్. పవిత్రతో మాట్లాడడానికి వస్తానన్న విషయాలు ఇంతవరకు అడ్రస్ లేడేంటి? అసలు ఏమై ఉంటుంది? మనసు మార్చుకున్నాడా, లేక రాత్రి తగిన హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగలేదా? ఏమై ఉంటుంది? పరేషాన్లో ఉన్నవేంది డాక్టర్ బాబు? అదే ఏం లేదు పవిత్ర, ఏదో కొత్త కేసు వచ్చింది, దాని గురించి ఆలోచిస్తున్నా. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. హలో విశాల్. హలో. అన్న ప్రకారం వచ్చేసాను బ్రో, మీ సెల్లార్లో ఉన్నాను. అవునా? అక్కడే ఉండు. పవిత్రతో చెప్పి నేను బయటికి వెళ్ళిపోతాను. ఆ వెంటనే నువ్వు వద్దు గాని వెయిట్ చేయి. అలాగే. పవిత్ర, పవిత్ర. పిలిచినవా డాక్టర్ బాబు? నేను క్లినిక్ వెళ్తున్నాను. నాకింట్లో బోర్ కొడుతుంది, నేను కూడా వస్తా. అలా ఎలా కుదురుతుంది? అది కాదు పవిత్ర, ఇంపార్టెంట్ కేసు వచ్చింది. నేను బిజీగా ఉంటాను, నీతో టైం స్పెండ్ చేయలేను. ఈవినింగ్ తీసుకెళ్తానులే, సరేనా? రెస్ట్ తీసుకో. నేను చెప్పిన యోగా ప్రాక్టీస్ చేస్తుండు. అలాగే. ఓకే. బ్రో, భారమంతా నీదే. ఎస్ అనే మాట తప్పితే నో అనే ఆన్సర్ వినడానికి నా మనసు ప్రిపేర్ అయ్యలేదు. ఏం చేస్తావో, పవిత్రను నాతో పెళ్లికి ఎలా ఒప్పిస్తావో తెలీదు. 1 గంటలో కాల్ చేస్తాను. గుడ్ న్యూస్ చెప్పాలి, పండగ చేసుకుందాం. పవిత్రను ఒప్పించి గాని నీ అపార్ట్మెంట్ నుంచి కదలను, సరేనా? ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు బ్రో, రిలాక్స్ అయిపోతాను. వెళ్ళి బ్రో, ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్. ఎవరు? నేను విశాల్ని, పవిత్ర గారు. కార్తిక్ గారి క్లోజ్ ఫ్రెండ్. కార్తీక్ లేనప్పుడు వచ్చిండేంది? కనపడకుండా ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి? హలో.
డాక్టర్ బాబు ఇంట్లో లేరు, ఇప్పుడే క్లినిక్కి పోయిండ్రు. తెలుసు. నేను మీతో మాట్లాడదామని వచ్చాను. నాతోనా? అవును, మీతోనే. చాలా ముఖ్యమైన విషయం. కాసేపు ఇలా వస్తే మాట్లాడుకుందాం. పర్లేదు, చెప్పండి. నేను మీ జీవితంలో వెలుగు నింపే వార్త చెప్పడానికి వచ్చాను. అది విని మీరు పొంగిపోతారు. ఇంతటి అదృష్టం అంటూ షాక్ అవుతారు. వెంటనే నా నోట్లో స్వీట్ పెడతారు. ముందు విషయం చెప్పండి. డాక్టర్ కార్తిక్ మీద మీ అభిప్రాయం ఏంటి? సానా మంచి మనిషి, మర్యాద గల మనిషి. ఒక పేషెంట్ని పేషెంట్ లెక్క కాకుండా సొంత మనిషిలా అనుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. పైసల కోసం పాకులాడకుండా పేషెంట్ మంచిగుండాలనే ఓ మంచి డాక్టర్. డాక్టర్ గారికి ఎలాంటి భార్య వస్తే బాగుంటుందనుకుంటున్నారు? ఆ మాట నన్నడిగితే ఏం చెప్తా? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను, చెప్పండి, పర్వాలేదు. కార్తిక్ బాబు లాంటి భర్త దొరకడం ఏ ఆడపిల్లకైనా అదృష్టం. ఆ అదృష్టం మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తే కార్తిక్ మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.